టీడీఆర్ బాండ్ల పేరుతో 250 కోట్ల కుంభకోణానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెరలేపారని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పునరుద్ఘాటించారు. కాకినాడ దుమ్మలపేటలో విద్యుత్ సబ్స్టేషన్ కేటాయించిన స్థలాన్ని కొండబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల ఆస్తులు పరిరక్షించాల్సిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రజల ఆస్తులను దోచుకున్నారని ఆరోపించారు. విద్యుత్ సబ్స్టేషన్ పేరిట 4 ఎకరాల 67 సెంట్లు ప్రైవేట్ భూమిని సేకరించి 1.4 నిష్పత్తిలో బాండ్లను జారీ చేసి అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో పోర్టు భూములు ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ వాటిని కాదని ప్రైవేటు స్థలం ద్వారా లబ్ధి పొందేందుకు సిటీ ఎమ్మెల్యే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. గతంలో మెయిన్ రోడ్ విస్తరణ చేపట్టినప్పుడు స్థల సేకరణ చేసినప్పటికీ వారికి 1:2 నిష్పత్తిలో నష్టపరిహారాన్ని చెల్లించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా కార్పొరేషన్ నిధులతో కాకుండా ప్రభుత్వ నిధులతో ఈ భూసేకరణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కార్పొరేషన్ నిధులను దుర్వినియోగం చేసి సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రెడ్ బుక్లోకి చేరారని కొండబాబు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ బొమ్మి బాలాజీ, కాకినాడ సిటీ అధ్యక్షుడు వీరు, తెలుగు నాయకులు తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు. నేను ఆపాను, ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను. మీ మీడియా వారికి ఎంత సుమారు 40 ఎకరాలు ఉంటుందండి. కబ్జా చేస్తుంటే అప్పుడు మీరు కూడా వచ్చారు, పాత్రికేయ సోదరులారా, మిమ్మల్ని తీసుకెళ్లాను, అది ఆపాను. ఆ ప్లేస్ కూడా చూపిస్తాను. ఒకవేళ కొంటాడు ఎవరన్నా 4 ఎకరాల 67 సెంట్కి 150 కోట్ల రూపాయలు బాండ్స్ ఇస్తావు నువ్వు. ఆ బాండ్స్ ఎందుకు పనికిరావా? సబ్స్టేషన్ పెట్టడానికి ఒక ప్రైవేట్ వ్యక్తి ద్వారా స్థలం తీసుకున్నాం, దానికి 151 కోట్ల రూపాయలు కష్టాన్ని సొమ్మును వాడేటి 250 కోట్లు. ఇదిగో పోర్టు భూమి అంతా ఖాళీ ఉంది. దగ్గర ఆ కస్టమ్స్ ఆఫీస్ వరకు ఇదంతా పోర్టు భూమి. దగ్గర 40 ఎకరాలు సుమారు ఉంటుందండి. ఇది 40 ఎకర్స్ పైన ఉంటుంది ఇదంతా. లాస్ట్ టైం పోర్టు భూమి ఇల్లులు కట్టడానికి తీసుకున్నాం. ఇదిగో ఏదో కిట్కు ఇల్లులు కట్టడం, అదంతా కోర్ట్ ల్యాండ్ అండి. కోర్ట్ ల్యాండ్. ఈ బాండ్స్ మళ్ళీ మున్సిపాలిటీకి కడతారు. అదే బాండ్స్ లేవనుకోండి, ఆ బిల్డింగ్ కట్టుకున్నాడు ఏం చేస్తాడండి? డబ్బులు కట్టాలి. ఓకే, అందులో చూడు ఆయన ఏదో అందులో చూడు అది 33 kV అంత పెట్టాలి. ఓకే సార్, స్టేషన్ పెట్టాలంటున్నాడు. ఇక్కడ లో వోల్టేజ్ ఉందని కదా, దానికి కార్పొరేషన్ ప్రదర్శనము కింద బాగాలేదు చూసుకున్నారు. కింద బాగాలేదు తీసుకున్నాం. ఇల్లుకి డబ్బులేం కట్టలేదు. కోర్ట్ ల్యాండ్ గవర్నమెంట్ మాట్లాడి ఇప్పించిందండి. నాగరాజు కూడా ఆలోచించాలి. ఏంటి మీరు 251 కోట్ల రూపాయలు కాకినాడ ప్రజల కష్టం రూపంలో బాండ్స్ ఇచ్చేస్తారా మీరు? పోర్టు భూములు ఇంకా ఖాళీ ఉన్నాయండి. ఆ ఖాళీ ఉన్న భూములు ఇవ్వచ్చు కదండి ఈ సబ్ స్టేషన్కి.